నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఎకోసిస్టమ్ ఒకే విషయం మీద ఎలా రెస్పాండ్ అవుతుంటుంది, ఒకటే ఇన్సిడెంటు కానీ వాళ్ళకి ఎట్లా అనుకూలంగా మార్చుకుంటుంది, వ్యతిరేకంగా ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ డెప్త్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సోనం వాంగ్చుక్ లడఖ్లో సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేశాక చాలా కీలకమైన విషయం బయటకు వచ్చింది. సోనం వాంగ్చుక్ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళతో లింక్లో ఉన్నట్టుగా, వాళ్ళతో ముఖ్యంగా స్పైయింగ్ సంబంధించిన విషయాలు అవన్నీ కూడా చేస్తున్నట్టుగా బయటకు వచ్చింది. ఫారిన్ ఫండింగ్స్ కూడా అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇవన్నీ కూడా సాక్షాత్తు లడఖ్ డీజీపీఏ ఈ విషయాలు వెల్లడించారు. సో క్లియర్గా నేను ముందు వీడియోలో చేసినట్టుగా సోనం వాంగ్చుక్కి చాలా బంగ్లాదేశ్, నేపాలీ, చైనా, పాకిస్తాన్, అమెరికా కూడా బయటకు వస్తాయి. డీప్ స్టేట్ వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటకు వస్తాయి. ప్రస్తుతం జోధ్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సోనం వాంగ్చుక్. ఇక్కడ ఒక ఎకో సిస్టము, ఇదే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్న హంగర్ స్ట్రైక్ చేస్తుంటే సోనం వాంగ్యూల్ యూటీ కావాలని నిరాహారదీక్ష కూర్చున్నప్పుడు ఆమె ప్రత్యేకమైన హెలికాప్టర్లో వచ్చి నిమ్మరసం ఇచ్చి చాలా డిగ్నిటీగా అతని నిరాహారదీక్షని విరమింపజేసింది. ఎక్కడా కూడా అల్లర్లు జరగలేదు, ఏమీ జరగలేదు. అంతవరకు కోట్ చేస్తుంది ఒక ఎకో సిస్టమ్. కానీ ఆమె ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, త్వరలోనే లడఖ్ని యూటీ చేస్తామని చెప్పి ప్రామిస్ ఇచ్చి దీక్ష విరమింపజేసింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ యూటీ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆ రోజు ఇచ్చిన ఆ ప్రామిస్ని మరి ఎందుకు నిర్వర్తించలేదు? కేవలం కాంగ్రెస్ ఫేక్ గ్యారంటీస్, కాంగ్రెస్ ఫేక్ ప్రామిసెస్, కాంగ్రెస్ కటాకట్ స్కీమ్స్ అన్నీ ఇవే ఎకో సిస్టంలో వాళ్ళంతవరకే కట్, ఎడిట్, పేస్ట్ చేస్తారు. ఇందిరాగాంధీ మరి ఆ రోజు దీక్ష విరమింపజేశాక ఎందుకు అన్ని సంవత్సరాల వరకు యూటీ ఇవ్వలేదు లడఖ్ అన్నది ఎక్కడా కూడా ఆ ఎకో సిస్టమ్ మాట్లాడదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ విదేశీ టూర్లు పెట్టుకున్నారు. విదేశీ టూర్ల తర్వాత ఓటు చోరీ వర్కౌట్ కాలేదు, సోనం వాంగ్చుక్ది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి ఆయన విదేశీ టూర్లో ఉన్నారు. బిజినెస్, ఎడ్యుకేషనల్ టూర్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పుడు ఆయన ఒక ట్వీట్ చేస్తారు, లడఖ్లో 4 చనిపోయారు, ఖచ్చితంగా అర్జెంటుగా 6th షెడ్యూల్ ఇవ్వాల్సిందంటూ కూడా ఒక ట్వీట్ పెడతారు. ఎక్కడైనా సంబంధం ఉందా? యూటీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి మోడీ. అట్లాగే 6th షెడ్యూల్ గురించి తెలుసా? ఆ 6th షెడ్యూల్ ఇస్తే ఎంత ప్రాబ్లము ఏంటి అనేది ఆయన ఒకసారి కాన్స్టిట్యూషన్లో, అట్లాగే లడఖ్లో ఇండియన్ ఆర్మీకి ఎంత ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ట్వీట్ ఒకటి వదిలేశాడు ఆయన. సో ఇదే ఎకో సిస్టంలో డిఫరెంట్గా ఒకే ఇష్యూ మీద ట్వీట్స్ బయటకు వస్తున్నాయి. ఇంకా దురదృష్ట ఘటన తమిళనాడులో జరిగింది. కరూరులో తొక్కిసలాట్లో 40 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఇంజరీస్ కూడా అనేది వినపడుతున్నాయి. చాలా బాధాకరమైనది ఏంటంటే 2 సంవత్సరాల పాప కూడా ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు వదిలింది. ఇక్కడ కూడా ఎకో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో ఉదాహరణకి లక్షల్లో వచ్చిన కుంభమేళాలో ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో 30 మంది ప్రాణాలు కోల్పోతే ఎకో సిస్టమ్ ఒక్కసారి గోలపెట్టింది. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలి, మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ విచ్చలవిడిగా ట్వీట్స్ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏది పడితే అది ఆ రోజు ట్వీట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాను హోరెత్తిచ్చారు. వీళ్ళే కాకుండా జర్మనీకి చెందిన వాళ్ళు విదేశీ టూల్ కిట్ అంతా కూడా సోషల్ మీడియాని హోరెత్తిచ్చారు. రాజీనామా చేయాలి. కొన్ని రోజుల కిందట మధ్యప్రదేశ్లో జరిగిన తొక్కిసలాట్లో 2 చనిపోతే కూడా ఇదే ఎకో సిస్టమ్ గోలపెట్టింది. ఇదే ఎకో సిస్టము కరూరులో జరిగిన, తమిళనాడులో జరిగిన ఈ తొక్కిసలాట్ గురించి ఎందుకు ఒక్క ట్వీట్ చేయలేదు? అది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే ఎకో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అన్నది అందరికీ అర్థమవుతుంది. టీవీకే విజయ్ సినీ స్టారు, పొలిటీషియన్గా మారాడు. సినీ స్టార్గా ఉన్న క్రేజ్ వేరు, పొలిటీషియన్గా వచ్చినప్పుడు చాలా బాధ్యతాయుతంగా అన్నీ ఆచితూచి అడుగులు వేయాలి. ఇక్కడ 2 కోణాలు కనబడుతున్నాయి. ఒకటి 10,000 మంది సభ కోసం పర్మిషన్ తీసుకొని ఎక్కువ మంది వచ్చారు, అందుకే తొక్కిసలాట జరిగింది అని టీవీకే పార్టీ వాళ్ళు చెప్తున్నప్పటికీ డిఎంకే పార్టీ అక్కడ 10,000 మంది
12 గంటలకే సభకి పర్మిషన్ తీసుకున్నారు, 7 గంటలు ఆలస్యంగా వచ్చారు, అతనిది తప్పు అని డిఎంకే చెప్తున్నప్పటికీ డిఎంకే టీవీకే పార్టీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక్కడే ఎకోసిస్టమ్ తమిళనాడులో బీజేపీ అధికారంలో లేదు, అదేది హిందూస్కి సంబంధించిన సభ కాదు, తమిళనాడు బీజేపీ నాయకుల సభ కాదు. ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ వాళ్ళ సభల్లో ఎక్కడైనా జరుగుంటే ఎకోసిస్టమ్ మొత్తం ఒక్కసారి ఎలా గళం విప్పేది అన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ఇక టీవీకే డిఎంకే ద్రవిడియన్ పార్టీస్ అయిపోయినాయి. సో పిన్ డ్రాప్ సైలెన్స్కి ఉన్నాయి. ఎప్పుడూ కూడా గొంతెత్తి అరిచే టూల్ కిట్స్ మొత్తం అంతా కూడా. విజయ్ కూడా అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, అంబులెన్స్ అన్నీ కూడా లైన్లో ఒకదాని వెనక అక్కడ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళందరినీ పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే ఈయన స్పీచ్ కొనసాగించడం పెద్ద తప్పు. రెండోది, అందరూ ఆసుపత్రికి అక్కడికి వెళ్ళి పరామర్శించకుండా డైరెక్ట్గా ఆయన స్పెషల్ హెలికాప్టర్లో చాపర్లో ఆయన చెన్నైకి వెళ్ళిపోవటం ఇంకా పెద్ద తప్పు. ఇదే యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చాలా సభలు నిర్వహించాడు, ఆయన కూడా సినిమా నటుడే. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. చాలా సభలు ఆయన ఈ మధ్యకాలంలో 20, 23, 24లో చూసాం, లక్షల్లో వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లాంటిది జరగలేదు, ప్రాణాలు కోల్పోవటం. ఆ మేనేజ్మెంటే విజయ్ దగ్గర మిస్ అయింది. ఈరోజు విజయ్ పిఆర్ టీం అంతా కూడా డిఎంకే గవర్నమెంట్ మాకు సరైన పోలీసులను 100 మందినే ఇచ్చారు ఇవన్నీ చెప్తున్నప్పటికీ పర్సనల్గా టీవీకే పార్టీ చాలా నేర్చుకోవాలి జనసేనని చూసి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా ప్రచారం అంతా కూడా బ్రహ్మాండంగా చేశాడు పవన్ కళ్యాణ్. ఆయన కూడా సినిమా యాక్టరే. సినిమా యాక్టర్ని చూడడానికి న్యాచురల్గా మనం 10,000 అంటే ఇంకా ఎక్కువే వస్తారు. సినిమా యాక్టర్లు అంటే క్రేజ్ ఎక్కువ, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. విజయ్ చాలా ఘోర తప్పిదం. అక్కడ ఇన్సిడెంట్ జరిగాక కూడా ఆయన స్పీచ్ మాట్లాడడం, ఆ తర్వాత కనీసం ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళని పరామర్శించకుండా డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోవటం. దీన్ని రాజకీయంగా తీసుకుంటుంది డిఎంకే పార్టీ. ఒకరికి మించి ఒకళ్ళు నటనలో ఒకళ్ళు కన్నీళ్లు కార్చేస్తున్నారు. ఇదే ఈ డిఎంకే ప్రభుత్వంలో కల్తీసారా ఎవరు మర్చిపోరు, హూచ్ ట్రాజిడీ, 60 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఒక్కళ్ళు కనబడలేదు. ఇక్కడ మాత్రం డిఎంకే నాయకులు వచ్చి కన్నీళ్లు గాల్చేస్తున్నారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పోటీపడి పరామర్శిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అసలు ఎవరికి కూడా కాంపెన్సేషన్ గురించి మాట్లాడకుండా విజయ్ని విమర్శించడంలోనే పూర్తి చేస్తున్నారు వాళ్ళ పనంతా కూడా. టీవీకే విజయ్ ఎక్కడి నుంచైనా జరిగిన ఘటన దురదృష్టకరం. కాంపెన్సేషన్ అంటూ కూడా ఒక 20 లక్షలు ఏదో ఆయన ప్రకటించినప్పటికీ కూడా అమౌంట్స్ ప్రాణాలు తీసుకురావు. అది బాగా ఆలోచించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం చూసాము, ఒక సినీ నటుడు అల్లు అర్జున్కి సంబంధించి కూడా సినిమా పరంగా ఒక ప్రాణం కోల్పోతే ఎంతవరకు వెళ్ళింది కోర్టు, కాంగ్రెస్ పార్టీ కూడా. మరి ఇవన్నీ కూడా తమిళనాడులో విజయ్కి వర్తించవా? ఈ గొంతెత్తి అరిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయ్కి సంబంధించి ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? డిఎంకేని ఎక్కడ కూడా ఎందుకు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని పాయింట్అవుట్ చేయట్లేదు? కుంభమేళాలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పారు, మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నవాళ్ళు తమిళనాడులో డిఎంకే ఫెయిల్యూర్ అని ఎందుకు అంటలేదు? టీవీకే విజయ్ మీద ఎక్కడా కూడా విమర్శలు ఎందుకు వినబట్టలేదు? ఇది ఈ ఎకోసిస్టమ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తే ఎట్లా ఎత్తుతుంది, ఎప్పుడు అవకాశం వస్తే ఎవరి మీద ఎట్లా ట్వీట్ చేస్తుంది, వాళ్ళు తప్పు చేస్తే ఎలా మౌనముద్రగా ఉంటుంది, ఇది వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. థ్యాంక్ యూ.